తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సైకలాజికల్ డ్రామా హనీ ఫెబ్ 6కి రిలీజ్ అవుతుంది. మూవీ టీమ్ మనతో ఉన్నారు. అయితే మనము టీజర్ చూడడం జరిగింది, చాలా క్రేజీగా ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతోంది, టీంతో మాట్లాడదాం. హలో అండి, అందరికీ హాయ్. సో కరుణ కుమార్ గారు, మీరు ఏ సినిమా చేసినా కానీ మీరు చేసిన సినిమాలు వేరే సినిమాలతో మనం పోల్చలేము. చాలా డిఫరెంట్ యూనిక్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు. అండ్ ఈ సినిమా కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని అన్నారు. అంటే ఏంటి ఆ ట్రూ ఈవెంట్స్ మీరు చూసేసింది, మీరు ఇన్స్పైర్ అయ్యింది ఈ సినిమా చేయాలని అనుకుంది? సో మన చుట్టూ ఉన్న సమాజంలో ఉండే మనకి తెలియని వ్యక్తుల గురించిన ఒక స్టోరీ ఇది. అంటే మనందరికీ వీళ్ళంతా ఫ్రెండ్స్ గాను, నైబర్స్ గాను, కలీగ్స్ గాను, లేకపోతే మన చుట్టాలు గాను వీళ్ళంతా ఉంటారు తప్ప వీళ్ళకు ఉండే ఆ డార్క్ సైడ్ అనేది మనకు తెలియదు. అంటే మూఢనమ్మకాలు, ముఖ్యంగా మూఢనమ్మకాల పైన వాళ్ళ టైంని, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేసి ఒక ఎక్స్టెంట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోయి వాళ్ళు పాడైపోవడమే కాకుండా చాలామందిని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. మూఢనమ్మకాల పేరుతో నరబలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మూఢనమ్మకాల పేరుతో సొంత పిల్లల్ని చంపేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన రియల్ ఇన్సిడెంట్ అంటే మదనపల్లి సంఘటన. మదనపల్లి సంఘటన తర్వాత ఈ కథ నేను రాశాను. యాక్చువల్గా మదన అంటే ఒక తల్లి, బాగా ఎడ్యుకేటెడ్ అయిన తల్లి, ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒక తల్లి, ఇద్దరు ఆడపిల్లల్ని ఇద్దరు నోట్లో చెంబులు పెట్టి డంబులతో కొట్టి చంపేసి, ఎందుకు చంపావని అడిగితే 3 రోజుల్లో వాళ్ళు లేచి వస్తారు అని ఆమె నమ్మిని చూసారా. ఆ నమ్మకాన్ని బుర్రలోకి ఇంజెక్ట్ ఎవరైతే చేశారో అది, ఆ ఇంజెక్ట్ చేసిన దాన్ని ఆమె తీసుకుని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసింది అంటే, అది తీసుకున్న దగ్గర నుండి దీనికి ఒక నాకు తట్టింది ఏంటంటే, రేపు నేను చంపేస్తున్నాను నా పిల్లల్ని అనే విషయం ఆమెకు తెలుసు, మేము చచ్చిపోతున్నాం అనే విషయం కూడా ఆ ఇద్దరు పిల్లలు తెలుసు. దానికి వాళ్ళు దాదాపు ఒక 2 నెలల నుండి ప్రిపేర్ అవుతున్నారు. రోజు పూజలు చేస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఓకే, సపోజ్ అది ఒక తేదీ అనుకుందాం, 5వ తేదీ అనుకోండి. 5వ తేదీ వచ్చేసి ఇంకా 3 రోజుల్లో నేను చచ్చిపోతున్నాను అని అందరూ కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఈ వాతావరణం అసలు మనం ఎక్కడైనా ఊహిస్తామా? సో ఇలాంటి బ్రతుకులు కూడా ఉన్నాయి కదా. సో వీటన్నిటి నుండి తీసుకున్న ఇన్స్పిరేషన్. ఓకే, సో అందరూ అంటే అది ట్రైలర్ నేను చూశాను, ఇంకా రిలీజ్ కాలేదు కానీ, సో అందరూ భయపట్టించారు. సో ఫస్ట్ నవీన్ గారి నుండి స్టార్ట్ చేస్తాను. అసలు ఆ పోజ్ చూస్తే నాకు దానికోసం ఇలాంటి మీరు కూడా ఇప్పటివరకు అన్నీ ట్రై చేస్తూ ఉన్నారు, మా యూనిక్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు, అండ్ బట్ వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా డిఫరెంట్ కదా. సో దీనికోసం మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ అన్ యాక్టింగా? గ్రౌండ్ వర్క్ అంటే దీనికి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకున్నా డైరెక్టర్ గారి దగ్గర. ప్లస్ నేను కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అంటే అక్కడికి వెళ్ళి చూసి అలా కాదు, ఈ ఎగ్జిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉంది, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్, అవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ క్యారెక్టర్కి ఆల్రెడీ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా రాసుంది. అంటే ఈ క్యారెక్టర్ తాలూకు జర్నీ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా చాలా బాగా రాసుంది. అండ్ పైగా నాకు నచ్చింది ఏంటంటే చాలా థాట్ ప్రొవోకింగ్, అట్ ద సేమ్ టైం ఇలాంటి అలవాట్లు పడిన వాళ్ళకి ఎండ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక థాట్ నాకు బాగా నచ్చింది. సో ప్రిపరేషన్ అంటే మోర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డైరెక్టర్, అండ్ గివ్ అండ్ టేక్ బై ద కో యాక్టర్స్ విత్ దీస్ 3 యాక్టర్స్ అండ్ అదర్ యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. వాళ్ళు ఈ కథను ఎంత అర్థం చేసుకున్నారు, ప్లస్ సినిమాటోగ్రాఫర్ ప్లస్ టీమ్ ఈ కథను ఎలా అర్థం చేసుకున్నారని ఒక ఐడియాలజీ నాకు ఆన్ సెట్స్ దొరుకుతుంది అనమాట. హౌ దే ఆర్ అప్రోచింగ్, సో నేను ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ క్యారెక్టర్ని అనేది నేను ప్రాసెస్ చేసుకుంటూ చేసిన క్యారెక్టర్ ఇది. అండ్ భయపడడం కంటే ఎక్కువ ఈ భయం ఏంటంటే అండి, ఇది యు ఆర్ నాట్ ఫియర్డ్ ఫ్రమ్ హార్ట్, యు ఆర్ ఫియర్డ్ ఫ్రమ్ మైండ్. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ మైండ్ గేమ్ ప్లేడ్ బై వన్ పర్టికులర్ క్యారెక్టర్ కాల్డ్ సారంగపాణి, హూ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆ క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరు ఆనంద్. సో మనం ఎప్పుడు లో ఉన్న స్టేజ్లో మనకు షోల్డర్ ఇచ్చేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ షోల్డర్ ఇచ్చేవాళ్ళు గుడ్ సైడ్ తీసుకెళ్తున్నారా, బ్యాడ్ సైడ్ వెళ్తున్నారా అనేది మనకు ఆ టైంలో అది అర్థం కాదు. కానీ బట్ వీ నీడ్ అ షోల్డర్ టు గో ఫార్వర్డ్. సో అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల తన జీవితాన్నైనా, తన ఫ్యామిలీ జీవితాన్ని, తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేశాడో లేకపోతే ఎలా జరిగింది అనేది ఒక విషయం ఈ కథలో. అండ్
మెయిన్గా నాకు ఈ ప్లాట్ థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. ఇది తెలియాలి, ఇలాంటి కథలు కూడా తెలియాలి అనే ఒక దీంతో ఇది ఒప్పుకోవడం జరిగింది. ఒక క్రూయల్ మెంటాలిటీ మీలో కనిపించింది ఆ ట్రైలర్లో. అండ్ మీరు వైఫ్ని హరాస్ చేయడం కానీ ఆ కొట్టడం కానీ అది చూస్తే అంటే నిజంగా మీరు ఏ ఫీల్ ఇవ్వాలనుకుంటున్నారు వ్యూవర్స్కి ఆ ఫీల్ ఇస్తారు, కానీ అది చేసేటప్పుడు ఆ ఫీల్ మీకు ఎట్లా ఉంటుందండి? చేసేటప్పుడు నిజంగా ఇప్పుడు నేను ఒక్కడే చేస్తున్నాను అనుకోండి, అది క్రూయల్గా ఉంటుంది. వెన్ యువర్ కో యాక్టర్ ఈజ్ వెరీ మ్యూచువల్, వెరీ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు చూసిన ఒక షాట్ ఉంది, ఆ ఒక షాట్లో నేను యాక్ట్ చేయలేను, బికాస్ కెమెరా దగ్గర ఉంది, కనిపించేస్తుంది వీళ్ళు నటిస్తున్నారు అనేసి. సో తనతో డిస్కస్ చేశా, చూడు ఈ పర్టికులర్ షాట్కి ఇలా చేస్తేనే అది రియల్గా ఎఫెక్ట్ అవుతుంది, నేను ఇలా చేస్తాను, నీకు ఓకేనా? ఓకే, లైక్ నువ్వు చేయి, నేను తట్టుకుంటా. సో ఆ కాన్ఫిడెన్స్ కో యాక్టర్ ఇచ్చినప్పుడు యూ విల్ గో టు అన్ ఎక్స్టెంట్ వేర్ రియాలిటీగా కనిపించేలాగా. ఇప్పుడు తన ప్లేస్లో వేరే అమ్మాయి ఎవరైనా ఉంటే అది ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ షీ వాజ్ ద వన్ హూ యాక్సెప్టెడ్, సెడ్ ఓకే గో ఫర్ ఇట్. సెకండ్ టేక్ ఒప్పుకుంటారు, అదే కదా 2 takesకి తను ఒప్పుకుంది. అక్కడ అది 2 takes తీసుకున్నారు. తను ఒప్పుకోవడం కాకుండా నేను నిజ జీవితంలో అలాంటి మనిషి అయితే కాదు, నేను అలా చేయను, బట్ దాన్ని దాటి నేను చేయాలన్నప్పుడు మ్యూచువల్గా ఉండాలి, అండ్ దట్ మ్యూచువల్ వర్క్ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ ఆన్ ద స్క్రీన్ అంతే. Yeah, so what made you to accept this film and what was your feeling when you were doing that scenes, Divya? Lalita, the character, is what initially I was very skeptical to do the character because negative, and I was like thinking, will we carry that negativity back home? That was my biggest fear. But Karunakumar sir and Naveen, they kind of convinced me saying that no. And this is something that is very different. You don't get scripts like this every day. This is what Naveen told me. We did Tage Dile first. Now we don't get scripts like this. Don't hold yourself back, just say okay. And I remember the conversation, we spoke I think for 45 minutes. Yeah, we spoke and okay. We were like okay, and he told me that let's just do it, okay, it's different, let's just give our best and we'll see what happens. So, and that gave me the confidence to accept, and I was like talking, then I was like I would call Karna, sir, is this real? Is this mantra, this murti and everything, is it real? He's like, no. No. And I was like, okay, fine. Because I don't believe so much into such things, but you don't know, right? Like when you don't believe and when you don't know about certain things, that instigates fear. Not knowing things is what fear. You can't see, you don't know. Not having the knowledge also is a problem. So, and sir gave me the confidence, yes, it's okay. Coming to that scene, I know that, see, when sir says action, I become Lalita, he becomes Anand. Okay, there is no, and that's how, and I'm a complete director's actor. He tells me this is what is required, and I just follow that word to word. So, and when he said that, I know the technical side of it, like when the camera is very close, you can't do. I said, it's okay, hit me. It's fine. And yes, at that moment, there is a small second of moment where you feel the pain, and that just helps you. I mean, you can connect more with. I mean, I connected more with Lalita, especially the scene where. Can I talk about it now? Yes. I mean, like, because then they have to see. No problem. So there's a scene where we are in intense mode, and Lalita is getting slapped left, right, and center, and I was feeling helpless at that point, and I just felt the pain, and I think that helps, right? I felt the pain of how someone who would be as helpless as Lalita at that point, it helped me relate to the character. So sometimes it's better to just go into it, because in my real life I've never experienced it. Yeah. I don't know. So being in the skin of the character, and having that experience really opens up and gives out that performance. I think that's what's most important. So I was ready to do whatever to bring Lalita out.
So that's the whole thing about it, and I think it kind of Anand and Lalita is what you're going to see there. There won't be Naveen or Divya. And there is another scene where I think made scary, very much where I had to be in a different zone. Where there's a very intimate scene between me and Divi. Okay. Very like intimate in a different sense, you know, like very like in close proximity when two people are this close, you know. And for a moment I could see a different side of Lalita in me, and I could see fear in her eyes, Okay. you know. And for a moment I was like I had to like tell her like relax, it's just me. Don't worry. And she's just like, what are you going to do to me? I could see the fear in her eyes, you know. Okay. And I was like, chill. You had success. This Then is you just felt me. like, It's yeah. just me. We are just doing the scene. Don't worry about it. And I just gave her a big hug. And, you know, because she was like, are you going to do something to me? I said, no. Okay. Prepared that scene for at least half an hour. Yeah, before. 45 minutes. Yeah. Given everything, because I know అది మళ్ళీ అన్నిసార్లు రాదు. సో అందులో ఖచ్చితంగా రావాలి. సో ఏం చేయాలి ఏంటనేది ఒక 10 సార్లు మాట్లాడుకొని వాళ్ళని ఇచ్చేసి అందజేసి ఒక 45 మినిట్స్ తర్వాత వెళ్దామా ఎస్ అంటే వెళ్ళాం. అది ఒకటే టేక్. రెండో టేక్లో అది ఎప్పటికీ రాదు, ఇంపాసిబుల్. ఓకే. సో భయపడ్డారా దేవి మీరు? ఇద్దరు ఒక అంటే చాలా బాగా చేస్తారు, చాలా మంచి పర్ఫార్మర్స్. అండ్ సీన్ చేసేటప్పుడు మా ఇద్దరికి ఒక చాలా చాలా ఇంటెన్స్ సీన్ అది, ఫైట్ సీక్వెన్స్ లాగా అనుకోండి. దాంట్లో మేము ఒకరిపైన అమ్మాయిలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇంకా జుట్లు పట్టుకొని పీక్కొని అసలు ఒక టైప్ ఒక రేంజ్లో ఉంది ఫైట్. దెబ్బలు తగులుతాయేమో, తనకి నా వల్ల ఏమైనా హర్ట్ అవుతుందేమో, తను ఏమో ఇన్వాల్వ్ అయిపోయింది తగిలినా పర్లేదా అన్నట్టు ఆ స్టైల్లో. సో ఆ చిన్న ఒక టెన్షన్ అంతే. యా. ఓకే. మీరు ఆల్రెడీ ఇలాంటి అంటే కొంచెం హారర్ థ్రిల్లర్స్ ఇంతకు ముందు చేశారు? చేయలేదు, నేను ఎప్పుడు ఇలాంటిది చేయలేదు. ఇది ఫస్ట్ టైం ఇలా సైకలాజికల్ డ్రామా. ఇది అంటే హారర్ కైండ్ ఆఫ్ మూవీస్ మీరు ఇంతకు ముందు హారర్ ఫిలిం ఒకటి చేస్తున్నా, కానీ ఇది హారర్ కిందికి రాదు. యా, దిస్ ఇస్ నాట్ కమ్స్ అండర్ థ్రిల్ వచ్చే సినిమా ఇది. ఓకే. భయం వేస్తుంది బట్ థ్రిల్లింగ్ గా ఉంటుంది చూసే వాళ్ళకి. అండ్ అంటే ఏంట్రా అవి ఏం అర్థం కదా, అంటే చాలా మందికి ఒక జోన్లో ఉన్న వాళ్ళకి నచ్చే సినిమా ఇది. ఓకే. రిచువల్స్ అనేవి ఎప్పుడో విలేజెస్లో అక్కడ చూసుంటాం, చిన్నప్పుడు మనకి ఊళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా ఇట్లా అలాంటివి మీ చిన్నప్పుడు కానీ మీకు ఎక్స్పీరియన్స్ చేసి పక్కకి ఎవరైనా ఇలాంటివి చేసే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా భయపడ్డారా మీలో ఎవరైనా? మీరెవరిని ఇవ్వలేదు. ఓకే. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ 3 రోడ్స్ ఉంది. అంటే 3 జంక్షన్ ఉంటుంది. ఆ 3 జంక్షన్లో ఎవ్రీ ఫ్రైడేస్, ట్యూస్డేస్, సండేస్ ఈవినింగ్స్ కోడిగుడ్డు, నిమ్మకాయలు ఆ రిచువల్ అన్ని చేసి కరెక్ట్ మధ్యలో ఆ రోడ్ మధ్యలో వదిలేస్తారు. నా పెట్ని బయట తీసుకెళ్లేటప్పుడు చూస్తుంటా, అది ఇప్పుడు జరుగుతుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారు ఇలాంటివి తీస్తుంటారు, చాలా మంది ఏమనుకుంటారు విలేజెస్ లోనే జరుగుతాయి. కాదు, అందరూ పొరపడేది అదే. దిష్టి కోసం మాత్రం కాదు, రిచువల్స్లో పార్ట్ ఆఫ్ ఇది కూడా అది. ఒక దగ్గర నుండి అది తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేస్తే ఫస్ట్ వచ్చిన, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శుక్రవారం పుట్టిన వాళ్ళు ఎవరైతే వస్తారో ఆ రోడ్లో, ఆ శుక్రవారం పుట్టిన వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేవాళ్ళు ఒక 10 మంది వస్తున్నారు, అందులో ఎవరు శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది. తర్వాత ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఉంటే ఇది అవుతుంది అని నమ్మి చేసే పూజలు కూడా ఉంటాయి అందులో. ఓకే. దాని వెనక కాన్సెప్ట్ ఏంటంటే అలా 3 రోడ్స్లో చేయడం ఏంటంటే, ఎవరికైతే ఆ దిష్టి తీసుంటారో ఆ వ్యక్తికి దాని నుంచి విడిగడ రావాలంటే ఆ దిష్టి తీసిన వ్యక్తి ఇంకెవరన్నా వచ్చి దాన్ని తొక్కితే అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుందని మూఢనమ్మకం. ఓకే. ఓకే. సో దానికి చేస్తారు ఇలా. ప్లస్ కొన్ని చోట్ల కుండ పెట్టేసి, గుడ్లు పెట్టేసి, చికెన్ లెగ్స్, చికెన్ మాంసం పెట్టేసి పూజ చేసి పెడతారు. అది మనకెలా తెలుసు దాని లోపల ఏం పెట్టారు అనేది? అంటే ఈ కుక్కలు, లైక్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్, స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా, అవి చూసి
వాటికి తెలియదు అవన్నీ. తినేస్తుంటాయి, పీకేస్తుంటాయి, రోడ్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి. హైదరాబాద్లో ఐమ్ టాకింగ్ అబౌట్ కొండాపూర్ అండ్ హైటెక్ సిటీ. చేస్తూ ఉంటారు. ఓకే, మన న్యూస్ లో కూడా చూస్తూ ఉంటాం కదా. సో ఇట్ ఈస్ స్ప్రెడ్ అవుట్. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ది విలేజెస్. ఇప్పుడు మీరు చూసే విలేజెస్ తరమేస్తున్నారు అలాంటి వాళ్ళని. ఇప్పుడు విలేజ్ లేదు. విలేజ్ లో అంటే ఇంటి ముందు ముగ్గులేసేసి చేసేసి ముగ్గులు వేయడం వేరండి. ముగ్గులు నైట్ లో ఏదో పెట్టేసి పోతూ ఉంటారు. అలాంటి న్యూస్ అవన్నీ ఇప్పుడు ఏమి లేవు విలేజ్ లో. విలేజెస్ లేదు, ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది ఎక్కువ. ఇక్కడ వచ్చేసింది అంటారా? ఓకే, విలేజ్ లో తక్కువ చెప్పాలి. అవునా? ఓకే, ఇప్పుడు అక్కడైతే తెలిసిపోతుంది, పక్క ఇంట్లో ఏం జరుగుతుందో అక్కడ తెలిసిపోతుంది. విలేజ్ ఇక్కడ తెలియదు. ఓకే, సో ఇప్పటికీ కూడా కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాదు, చాలా మంది ఉన్నారు. అంతే, కొంతమంది అనేది అసలు కాన్సెప్ట్. కొంతమంది నమ్మడం ఉన్నారు. యా, కరెక్ట్. అసలు ఏమీ నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజా గారు ఉన్నారు కదా, ఆయన ఏది నమ్మరు. మనం పని చేసుకుంటూ పోతుంటాం, ఏం జరుగుతుందో గో విత్ ద ఫ్లో అంతే. రేపు మార్నింగ్ మనం లేచామంటే ఈ రోజు మనకి లైఫ్ బోనస్ అంతే. అలా నమ్మి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కూడా ఉన్నారు. అది వేరే సర్టన్ పీపుల్. వాళ్ళు మీకు పాజిటివ్కి రెస్పాండ్ అవ్వరు, నెగిటివ్కి రెస్పాండ్ అవ్వరు. రెండిటికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు, రెస్పాండ్ అవ్వరు కాదు, ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే, అప్పుడు ఆయన అంతే, అనేది అది నమ్మరు, ఇది నమ్మరు. ఓకే, సో మీరు రాజా గారు, మీరు ఈ సినిమా ఒప్పుకున్నారంటే చాలా పర్టికులర్గా కొన్ని మూవీసే చేస్తూ ఉన్నారు మీరు. సో ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్? ఓకే, క్యారెక్టర్ నచ్చి కదా? అంత చూసింగ్ క్యారెక్టర్లు అంతే ఉండదు. ఏదేదో ఇట్లా ఇలా కొట్టుకొని భయపెట్టిస్తూ ఉన్నారు. సో ఎలా ఉంది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మా అంతకుముందు ఎప్పుడు చూసింది ఏంది కాదు. దీని బ్యాక్డ్రాప్ కూడా పిల్లి మాయ మీద రకరకాలు ఉన్నాయి కదా, ఇందులో చాలా ఉంటాయి. 2 తల్ల పాము ఇంట్లో ఉంటే మంచిదని అలా చాలా ఉంటాయి ఇందులో. అందులో ఈ సినిమా పర్టికులర్గా ఓన్లీ పిల్లి మాయ మన దగ్గర ఉంటే మనకి మంచి జరుగుతుంది అన్న దాన్ని ఎలా తేవాలి, దాన్ని ఎంత పూజ చేసి సిస్టమేటిక్గా ఎలా తేవాలి ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేసి హీరోని కన్విన్స్ చేసి ఆయనతో చేస్తూ ఉంటాడు ఆ క్యారెక్టర్. ఓకే, సో రవి గారు కోకాపేటలో సెట్స్ చేశారు ఈ షూట్ కోసం. అండ్ 43 డేస్లో అనుకున్నారు, 40 డేస్లో ఫినిష్ చేశారా? సో ఏంటి కోకాపేటలో సెట్స్ గురించి చెప్తారంటే చాలా పెద్ద ఎత్తున సెట్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఆఫ్ బిల్ట్ సెట్ ఒకటి ఉంది. సో దాన్ని తీసుకొని మన షూటింగ్ తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అనేది కంప్లీట్గా ఫుల్గా చేసుకొని దానికి సంబంధించిన రూమ్స్ కానీ మొత్తం అంతా తనకి డైరెక్టర్ గారికి ఎలా కావాలో అవన్నీ చేయించుకున్నాను. మీరు ఫస్ట్ ఒక బడ్జెట్ అనుకుంటారు కదా, ఒక ప్రొడ్యూసర్గా ఈ బడ్జెట్లో తీయాలని. ఎంతలో అనుకున్నారు, ఎంతలో చేశారు? బడ్జెట్ అనుకున్న బడ్జెట్లో చేసాను పర్ఫెక్ట్గా. అది ఏమి ₹1 కూడా ఎక్కువ లేకుండా డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో దాని ప్రకారం. ఓకే, నాకు ఏదైతే బడ్జెట్ ఆయన ఇచ్చారో దాన్ని 100%గా ఎక్కువ కాకుండా చేసుకుంటాం. ఓకే, సో మీరు కూడా షూట్ టైంలో అక్కడ ఉంటారు కదా, సో అది షూట్ జరుగుతూ ఉంటే ఇది కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ కదా, డిఫరెంట్ జానర్ కదా, మీకు ఎట్లా అనిపించింది? అంటే నాకు ఒక్క నవీన్ సార్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ జాయిగా ఉన్నారు. ఆయన ఒక్కడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ క్యారెక్టర్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయి ఉండేవాళ్ళు. ఓకే, సో రాజా సార్ మధ్య మధ్యలో కామెడీ చేసి అందరినీ ఎంటర్టైన్ చేయడం. కరుణా గారు అయితే కంప్లీట్గా ఎప్పుడు ఒక హ్యాపీ మూడ్లోనే ఉంటారు. చూడడానికి అలా సీరియస్ కనిపించకుండా హ్యాపీ మూడ్లోనే వర్క్ చేయించారు అందరినీ. మార్నింగ్ టు ఈవినింగ్ ప్యాకప్ అయ్యేదాకా అలా ఉండి ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు సినిమా డైరెక్షన్ కూడా చేశారు. అవునా? ఓకే, దాన్ని తెలుసుకోవచ్చా? చిన్నదండి, దివి గారు హీరోయిన్. ఓకే, అది కూడా ఇలాగా దెయ్యాల సినిమా కాదండి, అది కూడా సైకలాజికల్ థ్రిల్లర్. దెయ్య సినిమా కదా, మెయిన్ క్యారెక్టర్ చేశారు. పురుగు అని నేను రాసిన స్టోరీ. మీరే రాశారు? నేను రాసిన స్టోరీ. ఆ కథలో కంప్లీట్ అంటే ఇప్పుడున్న జెన్జీ అని చెప్పలేం కానీ మీ జనరేషన్ అనుకోండి, మీ జనరేషన్ ఉండే అందరు అమ్మాయిలకి పిచ్చిగా నచ్చుద్ది. ఓకే, సో ఈ సినిమా చూసి బయటికి అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎలాంటి ఫీల్తో బయటకు వస్తారు? అంటే ఒక కన్ఫ్యూజన్, డిస్టర్బెన్స్ అనేది అయితే ఒకటి ఖచ్చితంగా మెంటల్గా డిస్టర్బ్ అవుతాము. ఆ డిస్టర్బెన్స్, ఆ హాంటింగ్ అనేది అయితే ఒక 4-5 డేస్ క్యారీ చేస్తాం.
అంతవరకు గ్యారంటీగా చెప్పగలుగుతాం. సో ఈ సినిమా మెయిన్ మూఢనమ్మకాలు నమ్మొద్దు, లైఫ్ స్పాయిల్ అవుతుందని చెప్పడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఆ మెసేజ్ ఇచ్చారా మరి సినిమాలో? ఆ సినిమా అందుకనే ఆ డిస్టర్బెన్స్తో బయటకు వస్తారు. డిస్టర్బింగ్ ఈజ్ నాట్ రైట్ వర్డ్. డిస్టర్బెన్స్ అంటే వేరేలాగా తీసుకోవచ్చు, చాలా క్రూరంగా ఉంటుందో అలా ఇలా కాదు, ఆ డిస్టర్బెన్స్ కాదు. బట్ ఏంటంటే మీకు ఆలోచించి చేయబడుతుంది. లైక్ యూ విల్ థింక్ అబౌట్ ఇట్, ప్రాసెస్ అవుతుంటే అలా ఎలా చేశాడు ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేసింది, పాపం ఇలా ఎందుకు జరిగింది వీళ్ళతో, ఇలా కూడా ఉందా, ఇలా జరుగుతుందా అని ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. పైగా ఇలాంటివి జరిగే రియల్ లైఫ్లో మీరు చూస్తే జనజీవన స్రవంతిలో జరగదు. ఇప్పుడు ఇక్కడ పక్కన అపార్ట్మెంట్లో 4 bedroom ఫ్లాట్లో లోపల జరుగుతుందండి, పక్కన ఉన్న వాళ్ళకే తెలియదు. ఇవన్నీ సైలెంట్గా జరుగుతాయి, ఓపెన్గా జరగవు. సో ఈ ఫిలిం కూడా అంతే, ఈ ఫిలిం ప్రిమైజ్ కూడా అంతే. సిటీలో ఉంటుంది కానీ సిటీలో ఉన్న జనాలకైనా, సిటీలో ఉన్న మీకు ఆ ప్రిమైజ్కైనా ఎక్కడ దగ్గరలో అందరి ముందు జరిగేది కాదు. ఇది జరుగుతుంటుంది కానీ సైలెంట్గా ఒక చోట ఒక కార్నర్గా తెలియదు. తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. అలాంటి ప్రిమైస్లో జరుగుతున్న కదా ఇది. ఓకే, మీరు అంటే షూట్ చేస్తున్న డేస్ మళ్ళీ ఆ క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి దాని గురించి అంటే క్యారెక్టర్లు బాగా ఇన్వాల్వ్ అవుతారు కదా, మీరు భయపడ్డ సందర్భాలు ఉన్నాయా ఈ సినిమా చేస్తున్న? ఇన్వాల్వ్ అంటే నా కోరిక, నా ఆశ ఏంటంటే ఎప్పుడు ప్రతి సినిమా, ఈ సినిమానే కాదు ఏ సినిమా చేయాలన్నా ఇచ్చిన ఒక 40 days షెడ్యూల్ డేట్స్ అనుకోండి, ఆ 40 days ఈ క్యారెక్టర్లో ఉండాలని నాకు చాలా ఇష్టం. అది కొందరు మెథడ్ యాక్టింగ్ అనుకోవచ్చు, కొందరు ఇదేంటి ఎక్కువ సీరియస్గా తీసుకుంటాడు, జాలీగా ఉండొచ్చు అనుకోవచ్చు. కాకపోతే నాకేంటంటే ఆ ఇంచు కూడా వదలకూడదు ఆఫ్ నువాన్స్. అంటే నా ఇష్టం ఏంటంటే ఒక రైటర్, ఒక డైరెక్టర్ రాసుకున్న ఒక క్రియేషన్ అది నేను రియల్ లైఫ్లో నేను చేయలేను. అది రియల్ లైఫ్లో నేను ఇలా ఉండలేను కూడా, నాకే తెలియదు నేను ఇలా ఉంటాను ఇలా చేస్తే అని. బట్ ఆ 40 days గివెన్ డేస్ ఆ క్యారెక్టర్లో ఉంటూ ఆ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తా. బట్ షూటింగ్ ప్యాకప్ అయిన వెంటనే క్యారెక్టర్ నుంచి ఇమీడియట్గా కట్ అయిపోతాను. బట్ ఆన్ సెట్స్ షెడ్యూల్ టైం నుంచి షెడ్యూల్ ప్యాకప్ డేట్ టైంకి లేకపోతే పర్ డే కాల్ టైంకి ఐ ఎంజాయ్ ద క్యారెక్టర్, ఐ లైక్ టు లివ్ ద క్యారెక్టర్. దానివల్ల చాలామంది నన్ను కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటారు, వీడు చాలా సీరియస్గా ఉంటాడు, అసలు మాట్లాడు, అంత జోవియల్ కాదు. ఇంతకుముందు అయితే చాలామంది నన్ను యాటిట్యూడ్ అనుకునే వాళ్ళు, ఇప్పుడు కొంచెం అర్థమైంది వీడు కొంచెం ఇలాంటి వాడు అనేసి. బట్ దట్ గివ్స్ మీ మోర్ జాయ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్, టు పర్ఫార్మ్ వెల్. ఎక్కడో నాకు చిన్న భయం, ఆ క్యారెక్టర్ని ఎక్కడైనా ఒక ఇంచ్ ఎక్కడైనా మిస్ అయిపోయిందా, ఎక్కడైనా తగ్గించాను, ఒక బాగా చేయాల్సిందా, స్క్రీన్లో చూసిన తర్వాత నేను ఫీల్ అవుతే మళ్ళీ ఇది బాగోదు అనేసి ఐ గివ్ మై బెస్ట్ అంతే. ఆ గెటప్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? ఎలా అనిపిస్తుంది అంటే అది నిజంగా నాకే ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్ ఐ లుక్ దిస్ వే. అంటే అది నేను కాదు కాబట్టి అదొక క్యారెక్టర్ కాబట్టి అంతతోనే ఎండ్ అది. బట్ ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఇట్స్ నాట్ రైట్ ఫేస్ టు బీ. ఆ బొట్టు పెట్టుకొని అక్కడ పూజలు చేస్తూ అక్కడ కూర్చొని ఆ ఫీల్ ఈజ్ డిఫరెంట్ కదా. సో ఎనీవేస్ Feb 6th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.